బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇవాళ సిట్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద ఎమ్మెల్యే సాక్ష్యం రికార్డు చేయబోతున్నారు. ఎన్నికల టైంలో తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని గతంలోని డీసీపీకి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాసేపట్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సిట్ ముందర హాజరై తన స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి కూడా ఈ రోజు ఎన్ఎం శ్రీనివాస్ అయితే తన స్టేట్మెంట్ అయితే అటు సిట్ కి వివరించినట్లు తెలుస్తుంది. సో ఎప్పుడు విచారణ ప్రారంభం కాబోతుంది? అప్డేట్స్ ఏంటి? అఖిల, ఇటు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఈరోజు మరొక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. దీనికి సంబంధించి అటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు ఇటు జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఇప్పటికే సిట్ విచారణకైతే హాజరయ్యారని చెప్పాలి. అయితే గత సాధారణ ఎన్నికల్లో వీరి ఇరువురికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా అయితే సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా ఈ ఇద్దరికి కూడా గతంలో నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే మొదట ఏదైతే సిట్ అధికారులు తీసుకున్నటువంటి లిస్ట్ ఉందో, ఫోన్ నెంబర్స్ లిస్ట్ ఉందో, ఆ లిస్టులో వీరిరువురు పేర్లు కూడా మొదట అయితే ఉన్నాయి. సో ఆ మొదటి లిస్టులో ఉన్నటువంటి వారి పేర్లన్నీ కూడా తీసుకొని సిట్ అధికారులు అయితే వరుసగా కూడా విచారణకైతే పిలుస్తూ ఉన్నారు. సో మొన్న అటు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కూడా విచారించినటువంటి సందర్భం ఉంది. ఈరోజు ఇటు ఎమ్మెల్యే ఎన్ఎస్ ఇటు విచారించిన తర్వాత కూడా వారి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇటు అనిరుద్ రెడ్డి కూడా కామెంట్ చేస్తూ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు మా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లను, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసి పర్సనల్కు సంబంధించినటువంటి విషయాలు కూడా వింటూ ఉన్నారు. ఈవెన్ ఫ్యామిలీతో మాట్లాడినటువంటి విషయాలు వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి రాలేమన్నటువంటి భయం ద్వారానే యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటూ కూడా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇటు మొత్తానికి ఇద్దరికి సంబంధించినటువంటి ఏదైతే విచారణ అనంతరం ఇటు వారి వాంగ్మూలాన్ని కూడా సిపి కార్యాలయంలో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇటు ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసినటువంటి నోటీసులు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే రెండోసారి కూడా వీళ్ళిద్దరికీ నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా నోటీసులు జారీ చేసి విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు రెండోసారి కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేసి ఆ విచారణకైతే రమ్మన్నారు. ఏదైతే గత ప్రభుత్వంకి సంబంధించినటువంటి హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారన్నటువంటి ఆరోపణలు ఏవైతే వచ్చాయో దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇటు దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఇటు విచారణకు సంబంధించి కీలక విషయాలపైన కూడా ఇటు శ్రీనివాస్ రెడ్డి అలాగే అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి వాంగ్మూలాలను అయితే సిట్ అధికారులు మొత్తానికి రికార్డు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు ఫోన్ ట్యాపింగ్కు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేసుకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంతో అనేక రకాల బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది. కాబట్టి త్వరగా కూడా ఈ కేసుని కంప్లీట్ చేసి ఓ కొలిక్కి తీసుకురావాలంటూ కూడా ప్రభుత్వం నుంచి కూడా సిట్ అధికారులకైతే కొన్ని ఆదేశాలు అందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు సిట్ అధికారులు కేసును వేగవంతం చేసి ఎవరెవరి ఫోన్లు అయితే ఆ సమయంలో ఎన్నికల సమయంలో ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాపింగ్ గురయ్యాయో సో వారికి సంబంధించి నోటీసులు జారీ చేయడం, అలాగే వారిని విచారించి వాంగ్మూలాలను కూడా స్టేట్మెంట్లను కూడా రికార్డింగ్ అయితే చేస్తా ఉన్నారు. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.